నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోరియాసిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, చర్మ వ్యాధులు ఇంకా ఏమేమి ఉంటాయి, అలాగే సోరియాసిస్కి సంబంధించి శాశ్వత పరిష్కారం ఉందా లేదా, ఈ విషయాలన్నీ మనతో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలతో మనం సోరియాసిస్ని గుర్తించవచ్చు? సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే ఇది ఒక దీర్ఘకాలికంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన ఒక పునరావృతమైనటువంటి ఒక చర్మ వ్యాధి సమస్య అని చెప్తాం. అంటే ఇది క్రానిక్ డిసీజ్? వెరీ వెరీ క్రానిక్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఏమన్నా ఒక చిన్న స్పాట్ ఉన్న, మామూలుగా మనకి ఏంటంటే మనం ప్యాచెస్ ఉంటాయి, స్కేలీనెస్ అండ్ ఆల్ ద స్టఫ్, ఎరప్షన్స్ లాగా ఉంటుంది. సో ఎక్కడ చిన్న ప్యాచ్ ఉన్నా కూడా మళ్ళీ కొన్ని ఫ్లేరప్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ ఫ్లేరప్ కండిషన్స్ వల్ల మళ్ళీ వ్యాధి ప్రోగ్రెస్ అవ్వటము, మళ్ళీ మొదటికి రావడం ఉన్నంత దీర్ఘకాలికంగా ఉండే ఒక రకమైన చర్మ వ్యాధి సమస్య సోరియాసిస్. అయితే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా కేసెస్ పెరిగాయని చెప్పొచ్చు. ఒకప్పట్లో అసలు సోరియాసిస్ అనేది ఒక 10 సంవత్సరాల ముందు, ఒక 7-8 years బ్యాక్ అయితే సోరియాసిస్, ఈవెన్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా సోరియాసిస్ కేసులు ఎప్పుడో ఒకటి వచ్చేది. బట్ ఇప్పుడు కమింగ్ లాస్ట్ ఈ కోవిడ్ తర్వాత 4-5 years నుంచి అయితే కనుక మనకి సోరియాసిస్ కేసులు బాగా విపరీతంగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే అది వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే ఎక్కువగా వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువైపోవటం వల్ల మనకి ఈ చర్మ కణాల మీద అవి ప్రభావం చూపించటం వల్ల యూజువల్గా ఒక హెల్దీ చర్మ కణం అనేది మనకు ఒక 30-40 daysలో చనిపోతూ కొత్తది మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ కండిషన్స్లో వాళ్ళ యొక్క బాడీయే వాళ్ళ మంచి చర్మ కణాల మీద ఫైట్ చేయటం వల్ల అవి తొందరగా చనిపోవటం, కొత్తవి మళ్ళీ రావటం, దానివల్ల ఈ ఆర్గాన్ ఏదైతే ఉందో చర్మం అనేది దానికి కొంచెం డెలికసీ రావటం వల్ల మనకి పైన పొలుసుల్లాగా రావటాన్ని మనం సోరియాసిస్ అంటాం. సో ఫ్యాక్టర్స్ వచ్చేసరికి చాలా వరకు ఆటోఇమ్యూన్ డిసీజెస్కి దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్. బట్ మోస్ట్లీ వచ్చిన తర్వాత మాత్రం దానికి ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉన్న కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చలికాలం కావచ్చు, లేకపోతే ఏదైనా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవటం, గ్లూటెన్ ఫుడ్ ఎస్పెషల్లీ మనం మిల్క్ కానీ, మైదా కానీ, వీట్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, వంకాయ, గోంగూర ఇలాంటి కొన్ని ఫుడ్స్ కానీ, మెంటల్ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే పెరగడానికి చర్మ వ్యాధిలో. ఫ్యాక్టర్స్ డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ రెడీ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఒక 1 year నుంచి చర్మం పైన ఇట్లా రౌండ్ గా దద్దుల లాగా లేస్తుంది, గోపితే మొత్తం బెందులు ఇట్లా వస్తున్నాయి. మామూలుగా బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏం లేదని, నార్మల్ మంచిగా ఉందని చెప్తారు. సో ఏ బ్లడ్ టెస్ట్ చేయించారు మీరు? వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన చేయించిన మేడం. డాక్టర్ గారిని మీట్ అయినప్పుడు ఆయన చెప్పిన టెస్టులు చేయించినాను. అందులో ఏం లేదు, నార్మల్ గా ఇవి అందరికి వస్తుంది, ఇప్పుడు వాటర్ నుంచి వస్తుంది, టాబ్లెట్స్ వాడితే తగ్గుతుందని అన్నారు. ఇప్పటికీ కొంచెం టాబ్లెట్స్ వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ తక్కువ బంద్ చేసినప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే మీరు చెప్తున్న కండిషన్ ప్రకారం అయితే దద్దుల్లాగా ఉంది అంటే ఎర్రగా ఉంటాయి కొంచెం. అంటే మనకి ఇప్పుడు చీమ కుట్టిన, దోమ కుట్టిన ఎలా దద్దులు వస్తాయి అలా బాడీ అంతా వస్తాయి. ఒక పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైంలో ఇన్ ఎ డే. అంటే అది కొంతమందికి రాత్రిపూట తగ్గిపోతుంటుంది, కొంతమందికి మధ్యాహ్నం తగ్గిపోతే, కొంతమందికి సాయంత్రం తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ట్యాబ్లెట్ వేసినా తగ్గదు, అంటే సివియారిటీ పెరిగినప్పుడు. కొన్నిసార్లు ట్యాబ్లెట్ వేయకుండా దానికదే తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి అర్టికేరియా అంటాం, లేకపోతే హైవ్స్ అంటాం. ఇది ఒక రకమైన చర్మ వ్యాధి సమస్య. బట్ ఏంటంటే ఇది ఏమి లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కండిషన్ ఏమీ కాదు. ఒకసారి మీరు కన్సల్ట్ అయిన డాక్టర్ ఈ ఐజీఈ యాంటీబాడీస్ చేయించారో లేదో ఒకసారి చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ద అర్టికేరియా కండిషన్స్లో ఐజీఈ యాంటీబాడీస్ అనేది కొంచెం ఎలివేటెడ్ లెవెల్లో ఉంటాయి. కొన్నిసార్లు అంటే ఒక 10% ఆఫ్ ద కేసెస్లో ఐజీఈ నార్మల్ ఉన్నా కూడా మనకి అర్టికేరియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మీరు వాడుతున్న ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా అంటే తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా దగ్గరలో ఉన్న హోమియోపతి మెడిసిన్స్ని వాడండి. డెఫినెట్గా వితిన్ 2 to 3 monthsలో దాదాపుగా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అక్యూట్ కండిషన్స్, అంటే మీకు స్టార్ట్ అయ్యి ఒక 2-3 నెలల నుంచి 4-5 నెలల నుంచి వచ్చిందంటే తొందరగానే తగ్గుతుంది. బట్ చాలా రోజులుగా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మాత్రం ఒక 6 to 7 months ప్రాపర్గా హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు కంప్లీట్గా ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే అర్టికేరియాని నెగ్లెక్ట్ చేసి ఇట్ మై టర్న్ అవుట్ ఇంటూ ఆస్తమా ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. ఎనీ చర్మ వ్యాధి సమస్యని సప్రెస్ చేయొద్దు, చేస్తే మనకి రెస్పిరేటరీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద అర్టికేరియా కండిషన్స్ అండి. డాక్టర్, ఇందాక మనం ఫ్యాక్టర్స్ డిస్కస్ చేస్తున్నాం, అయితే హెరిడిటరీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టరా దీనికి?
డెఫినెట్గా అంటే మనకి అంటే ఆటోఇమ్యూన్స్కి ఈ కండిషన్ అనే కాదు, ఎనీ చర్మ వ్యాధి సమస్య కానీ కాదు, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆటోఇమ్యూన్స్కి ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్, SLE ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలా చాలా వరకు ఆటోఇమ్యూన్స్కి ఏంటంటే మనం పర్టికులర్గా ఇది రీజన్ అని చెప్పలేం. దెర్ ఇస్ నో పర్టికులర్ కాజిటివ్ ఫ్యాక్టర్. బట్ మనం యూజువల్గా తీసుకునే దాంట్లో మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీగా చూస్తాం ఎనీ ఆటోఇమ్యూన్స్ వచ్చినప్పుడు. సో ఆటోఇమ్యూన్స్ ఏంటి అంటే మనకి అంత తొందరగా తగ్గవన్నమాట. అది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా లేకున్నా కూడా టైం టేకింగ్ ప్రాసెసే. కాకపోతే ఏంటంటే దాన్ని ఇనీషియల్గానే మనం ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది ప్రాపర్గా ఏ మెడిసిన్ అయితే ప్రాపర్గా పర్మనెంట్గా తగ్గుతుందో చూసుకొని డైట్ ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అండ్ ఫ్లేర్ అప్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు చర్మ వ్యాధి సమస్యలు దాదాపుగా మనకి చలికాలంలో చర్మం పొడిబాడుతూ ఉంటుంది. సో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రైనెస్ వల్ల ఎనీ చర్మ సమస్య పెరుగుతుంది. నాట్ ఓన్లీ ద సోరియాసిస్, ఎనీ ఎగ్జిమా కానీ డెర్మటైటిస్, సెబోరియా, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూస్ డ్రైనెస్ వల్ల పెరుగుతుంది, ఇచ్చింగ్ కానీ బర్నింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి. సో మనం ఏంటంటే చలికాలం ఫ్లేర్ అప్ కాబట్టి ఆ కాలంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఫుడ్లో నేను చెప్పినట్టుగా గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది చూస్తూ ఉంటాం, దానిలో ఏది అవాయిడ్ చేయాలి, ఏది తింటే వాళ్ళకి ఎక్కువ అవుతుందని చూసుకోవాలి. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, మెంటల్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎవరికైతే సరిగ్గా నిద్ర ఉండదో, స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో ఆ 2-3 రోజులు అది పెరగటం అనేది ఉంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్ డెఫినెట్గా ఫిష్ కానీ చికెన్ కానీ దాదాపుగా ఎఫెక్ట్ చేస్తుంది, మానేయమని చెప్తాము. కొంతమందిలో ఎగ్ తీసుకునే, మటన్ తీసుకునే పెద్ద ఇష్యూస్ ఉండవు కాబట్టి దే కెన్ టేక్, ఎందుకంటే మినిమం కాల్షియం, ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి అవి తీసుకోవచ్చు. కానీ ఈ ఫ్లేర్ అప్ ఫ్యాక్టర్స్ని మనం బాడీ నుంచి ఎలిమినేట్ చేసి మన డే టు డే లైఫ్లో ఎలిమినేట్ చేస్తే ఎలాంటి చర్మ సమస్య అయినా అర్లీగా డయాగ్నోసిస్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి సపరేషన్స్ లేకుండా దాదాపుగా తగ్గిపోతుందండి. డాక్టర్, అయితే ఇది ఈ సోరియాసిస్ అనేది చిన్నపిల్లల్లో కూడా వస్తుందా? ఏ ఏజ్ నుంచి రావచ్చు? దీనికి పర్టికులర్గా ఏజ్ అనేది ఏం లేదు. బట్ మోస్ట్లీ అయితే సోరియాసిస్ అనేది మనము మధ్య వయస్కుల నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే టీనేజ్ దాటిన తర్వాత నుంచి మధ్య వయస్కుల వరకు కొంత ఏజ్ ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. అది అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేక ఏదో అప్పటి వరకు స్టెరాయిడల్ క్రీమ్స్ అట్లా టాపికల్ లోషన్స్ పెడితే పెరిగే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే తక్కువనే చెప్పాలి. అంటే ఎస్పెషల్లీ సోరియాసిస్ అనేది, ఎగ్జిమా ఇలాంటివి కొంత చిన్నపిల్లల్లో క్లీనినెస్ సరిగా ఉండదు, సరిగ్గా ప్రాపర్గా వాష్ చేసుకోరు, స్నానం సరిగా చేయరు, తడి బట్టలతోనే వాళ్ళు తడి తుడుచుకోకుండానే బట్టలు వేసేసుకుంటూ ఉంటారు, డస్ట్లో ఆడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఎలర్జిక్ టెండెన్సీ చిన్నప్పుడే ఉంది అంటే చర్మ వ్యాధి సమస్యలు ఎక్కువగానే వస్తాయి. బట్ బేస్డ్ ఆన్ అంటే మనకి సోరియాసిసే తీసుకుంటే కనుక మధ్య వయస్కులలో, టీనేజ్ నుంచి మధ్య వయస్కులలో మనం ఎక్కువ కేసెస్ అనేది చూస్తాం. ఇంకా అది ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకోరు కాబట్టి అది ఇంకా ఏజ్ టుగెదర్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందండి. అండ్ ఒకవేళ మదర్కి ఉంటే కనుక జెస్టేషనల్ పీరియడ్లో న్యూ బోర్న్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఆర్ 1 year 2 years తర్వాత మళ్ళీ అపియర్ అయ్యే ఛాన్స్ అలా ఏమైనా ఉంటుందా? అంటే జెస్టేషనల్గా ఉన్నప్పుడు ఇప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే బేబీస్కి వస్తుందేమో అని చెప్పేసి. అలా ఏమీ ఉండదు. కాకపోతే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ విల్ బీ దేర్, అంటే 10% ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది. అలానే చాలామంది సోరియాసిస్ వచ్చినప్పుడు పిల్లలకి ఫీడింగ్ కూడా ఇవ్వరు, అంటే పుట్టిన తర్వాత బేబీకి వస్తుందేమో అని చెప్పేసి. వాళ్ళకి ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ లేదు అంటే డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఏమీ ఉండదు. బట్ అది ఒకసారి జెస్టేషనల్గా, అండ్ సోరియాసిస్ కూడా జెస్టేషనల్గా సోరియాసిస్ ఏమి రాదమ్మా. ఇప్పుడు మనకి షుగర్, బీపీ, థైరాయిడ్, ఇట్లా కొలెస్ట్రాల్ లాగా అట్లా ఏమీ రాదు. అది వచ్చింది అంటే ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి ఖచ్చితంగా వస్తుందని కూడా ఏం చెప్పలేం. ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, దానికి తగ్గట్టుగా మెడిసిన్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవన్నీ తీస్తూ ఉంటారు. అండ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎక్కువగా మనము మంచి ఫుడ్ తీసుకుంటాం ప్రెగ్నెన్సీలో. సో ఆ 9 months ఆఫ్ టైంలో ఒకవేళ పేషెంట్కి ఆల్రెడీ సోరియాసిస్ ఉంది, ప్రెగ్నెంట్ అయ్యారు, తను ఆల్రెడీ విటమిన్స్, మల్టీవిటమిన్స్, ఫుడ్ అంతా బాగుంటుంది కాబట్టి ముందు, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైతే సోరియాసిస్ ఉందో ఆ కండిషన్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా 50-60% తగ్గిన కేసెస్ చూస్తాం. అంటే అంత ఫ్లేర్ అప్స్ ఉండవు. ఫుడ్ వల్లనే, ఫుడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం విటమిన్స్ రెగ్యులర్గా తీసి ఫోలిక్ యాసిడ్ అని, విటమిన్ డి అప్పుడప్పుడు తీస్తాము, కాల్షియం తీసుకుంటాము, ఐరన్ తీసుకుంటాం కాబట్టి, అండ్ మిల్క్ కంపల్సరీగా తీసుకుంటాము, దానివల్ల కాల్షియం ఇవన్నీ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ బాగానే తీసుకుంటాం. అండ్ నిద్ర సరిగా పోతాం, రెస్ట్ మనకి సరిపడినంత తీసుకుంటాం కాబట్టి స్ట్రెస్ కూడా ఎక్కువ ఫీల్ అవ్వం, ఎందుకంటే బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి. కాబట్టి ముందు ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గని కేసెస్, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీలో 50-60% కామ్ డౌన్ ఉన్న కండిషన్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ పోస్ట్ డెలివరీ మళ్ళీ నైట్స్ నిద్ర ఉండదు, ఫీడింగ్ ఇస్తారు, ఫుడ్ కూడా సరిగా ప్రెగ్నెన్సీలో ఉన్నంత మంచి ఫుడ్ అనేది అంత ఫోకస్డ్గా తినరు కాబట్టి బికాస్ ఆఫ్ అంటే లేట్ నైట్ స్లీప్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, ఇరిటేషన్ వల్ల. సో అప్పుడు మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది. సో అండ్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ సోరియాసిస్ ఉంటే అన్నెసెసరీ స్టెరాయిడ్స్ వాడొద్దు అని గైనకాలజిస్టులు కూడా చెప్తారు. సో అలాంటప్పుడు మరీ ఫ్లేర్ అప్ కండిషన్ ఉంది అంటే మీరు న్యాచురల్ హోమియోపతి మెడికేషన్స్ వాడుకుంటే ఎంత సివియర్ స్టేజ్లో ఉన్నా కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంగ్ విత్ ద డైట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఒక 70-80% కామ్ డౌన్ ఉంటుంది. అండ్ టీనేజ్లో వచ్చే వాళ్ళకి అడల్ట్స్లో వచ్చే వాళ్ళకి ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది? అలా ఏజ్తో సంబంధం ఏం లేదు. అంటే సివియారిటీ ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ అంటాం, దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్లు ఉంటాయి. కొంతమందికి తలలోనే ఉంటుంది, దాన్ని ఏమనుకుంటారు యూజువల్గా అంటే డాండ్రఫ్ అని అనుకుంటారు. అది కామన్, అంటే అంత మెడికల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి సోరియాసిస్ లేనప్పుడు, ఫస్ట్ టైం అన్నప్పుడు, అంత మెడికల్ నాలెడ్జ్ లేదు అన్నప్పుడు దాదాపుగా వింటర్ అగ్రవేషన్ ఉందా లేదో చూసుకోరు చాలామంది. సో అలాంటప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ వచ్చే ట్రీట్మెంట్ మా దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది. అంటే డాండ్రఫ్ అనుకున్నాం మేడం కానీ ఇట్లా తయారైంది అని చెప్పేసి. సో దీనికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోస్ చేశారనుకోండి మనకి వితిన్ ఫ్యూ మంత్స్లోనే దాదాపుగా కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు నెయిల్ సోరియాసిస్ ఉంది, ఓన్లీ చేతుల్లోనే వస్తుంది, అంటే నెయిల్స్కి వస్తుంది, నెయిల్స్ అండ్ దిస్ థింగ్, అది తొందరగా తగ్గిపోతుంది. అండ్ పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటాం, ఓన్లీ చేతులు కాళ్ళకే వస్తుంది, అది తొందరగా తగ్గుతుంది. ఎఫర్టి సోరియాసిస్ వల్గారిస్ కానీ లేకపోతే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటే పెద్ద ప్యాచ్ బాడీ అంతా ఉంటుంది, గట్టెడ్ సోరియాసిస్ చిన్న చిన్న డాట్స్ లాగా బాడీ అంతా ఉంటాయి, ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం, ఆర్మ్ పిట్స్లో గ్రాయిన్స్లో ఉంటాయి, ఇవి కొంచెం తగ్గుతుంది తొందరగా. బట్ ఈ పెద్ద ప్యాచెస్ కానీ గట్టెడ్ కానీ సోరియాసిస్ వల్గారిస్ కానీ కొంత టైం టేకింగ్ అండి. ఎఫిషియన్సీ అనేది ఇద్దరిలో ఒకే రకంగా ఉంటుంది, ఏజ్తో సంబంధం ఏం లేదు. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి వచ్చినా అంతే, చిన్నపిల్లలకి వచ్చినా అంతే. ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ వాళ్ళకు ఉంది అనే దాన్ని బట్టి దాన్ని సివియారిటీ చెప్పొచ్చు. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుందాం. సత్య గారు నమస్తే అండి. నమస్తే గారు, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. నాకు బాడీ మీద ఇచ్చింగ్ ఉందండి కొన్ని నెలల నుంచి. ఓకే, అయితే నేను అంతమంది హాస్పిటల్లో చూపించుకున్నాను. అదే రెగ్యులర్ గా 1 month 2 months కోర్స్ ఇచ్చారు, అది నేను వాడిన తర్వాత వాడినంతసేపు రాలేదు, కానీ తిరిగి మళ్ళీ రావడం జరిగింది. అది సరే నీకు మందులు వాడినా తగ్గలేదని చెప్పి నేను మానేశాను. బట్ ఏంటంటే దానికి ఎలా డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే ఈ సింగిల్ కాల్లో ఇచ్చింగ్ ఉంది అంటే అది ఏం డయాగ్నోసిస్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే చర్మ వ్యాధి సమస్యల్లో చాలా కండిషన్స్లో ఇచ్చింగ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్, అది దురద కానీ మంట కానీ. కాబట్టి మనము ఓన్లీ ఇచ్చింగ్ బేస్ చేసుకొని నేను డయాగ్నోసిస్ అనేది ఇప్పుడు చెప్పలేను. అండ్ దాన్ని చూసిన తర్వాతనే మనము ప్రాపర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడాని అంటున్నారు 2 months ఏదో, బట్ తగ్గలేదు, లేకపోతే తగ్గినప్పుడు తగ్గింది మళ్ళీ వచ్చింది కాబట్టి స్విచ్ ఆన్ టు ద హోమియోపతి అండి. హోమియోపతిలో మీకు ఇమ్యూన్ లెవెల్ నుంచి వేస్తారు, అది బూస్టప్ అవుతూ బాడీలో ఏమైనా ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నా అది కూడా కమ్ డౌన్ అవుతూ కంప్లీట్గా మీకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మధ్యలో మీకు సరౌండింగ్స్లో ఏదైనా హోమియోపతి ఉన్నా వెళ్ళండి, లేదు టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ కాల్ చేశాను, మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ చెప్తారు. ఆల్ ఓవర్ ఇండియా 50 branches పైనే ఉన్నాయి. సో మీకు రీలొకేట్ ఎక్కడ చేసుకోవాలనుకుంటే వాళ్ళు విల్ గైడ్ యూ. ఒకసారి వెళ్ళండి, కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంటుంది. ఒకసారి మీకు డయాగ్నోసిస్ ప్రాపర్గా ఏంటి అనేది చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. రైట్ డాక్టర్, అయితే ఈ సోరియాసిస్ అనేది కంప్లీట్ క్రానికే ఉంటుందా, అక్యూట్ ఉండే ఛాన్స్ ఉందా? లేదు, ఓకే, క్రానిక్ డిసీజ్, క్రానికే కంపల్సరీగా. అది అంటే చాలా వరకు ఏమనుకుంటారు ఎక్కడో ఒక డ్రై ప్లేక్ వస్తుంది, అదేదో సమ్ డ్రైనెస్ అనుకుంటాం. అంటే అది ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చెవిలో వస్తుంది, అది కొంచెం డాండ్రఫ్ ఉంది, అదేమో స్కేలింగ్లో స్నానం సరిగా చేయకనో లేకపోతే డ్రైనెస్ వల్ల వచ్చింది అనుకుంటాం. అది అప్పటికే 1 year 6 months ఉండే ఉంటుంది. బట్ అప్పటికి మనకు తెలియదు, అది ఒకేసారి ఒక 4-5 patches బిగ్ ప్యాచెస్ వచ్చినప్పుడు మనం అదేంటి ఇలా వస్తుంది అని చెప్పేసి చేస్తాం. సో అప్పటికే అది టైం అంటే దాటాల్సిన సివియారిటీ దాటిపోతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ అక్యూట్ కేస్, కంప్లీట్గా క్రానిక్కే ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా కొంత లాంగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఎందుకంటే సోరియాసిస్ అనేది మినిమం వింటర్ అగ్రవేషన్ వెళ్ళిపోతారు కంపల్సరిగా. మన ఇప్పుడు సమ్మర్లో కొంచెం కామ్ డౌన్గానే ఉంటుంది అది, కాబట్టి సమ్మర్లో చెప్పాం మేము. మామూలుగా ఏంటంటే వింటర్లో 3 winter seasons అనేది కంపల్సరిగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. లేదు అంటే ఇంకా స్టెరాయిడల్ క్రీమ్స్ అప్లై చేస్తూ పోతే
పోస్ట్ కాంప్లికేషన్స్ లైక్ తెలుసు కదా, ఇప్పుడు మనకి నార్మల్గా టాబ్లెట్స్ వేసిన ఆర్గాన్స్ డ్యామేజ్ ఉంటుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వ్యాధి అనేది అప్పుడు మందమే తగ్గుతుంది కానీ పూర్తిగా మూలాల నుంచి పోదు. కాబట్టి దీనికి స్టెరాయిడ్స్ వద్దు, హోమియోపతిలో చక్కని మెడికేషన్స్ ఉన్నాయి. ఇనిషియల్గానే వాడుకుంటే 3 వింటర్ సీజన్స్లో ఇట్ గోన్ ఆఫ్. అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ కండిషన్. అంటే ఇప్పుడు స్కాల్ప్ ఉందనుకోండి 3 వింటర్ సీజన్స్ అవసరం లేదు, 1 వింటర్ సీజన్ సరిపోతుంది. నెయిల్ సోరియాసిస్ ఉంది 1.5 వింటర్ సీజన్ సరిపోతుంది. అట్లా డిపెండ్స్ ఆన్ కండిషన్ బట్టి వెల్ సజెస్ట్. అండ్ ఇందాక మీరు అన్నారు స్కాల్ప్ ది జనరల్లీ డాండ్రఫ్ తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అంటే ఏ స్టేజ్ లో మనం దాన్ని సోరియాసిస్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి సిమ్టమ్ బట్టి మనం దాన్ని గుర్తించాలి? నార్మల్ డాండ్రఫ్ ఏంటంటే పెద్దగా అంత ఇచ్చింగ్ అనేది, సివియర్ ఇచ్చింగ్ అనేది ఉండదు, ఏదో ఇరిటేషన్ ఉంటుంది కానీ ఇచ్చింగ్ ఉండదు. అదే మనకి సోరియాసిస్లో కొంత ఇచ్చింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ సోరియాసిస్లో ఏంటంటే 2-3 రోజులకి తలస్నానం చేయకపోతే అదంతా ఇప్పుడు అట్టగట్టినట్టుగా అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక పుండు అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు దాని మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది తగ్గుతున్న టైంలో. ఆ లేయర్ అనేది అక్కడక్కడ ఉంటుంది కొంతమందికి తలంతా ఉంటుంది. అండ్ స్కేలింగ్ అనేది డాండ్రఫ్లో చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్, హార్డ్లీ 1.1 mm ఉంటుంది. ఇందులో ఏంటంటే మినిమం సైజ్, ప్లేక్ సైజ్ అనేది కొంత పెద్దగా ఉంటుంది. అండ్ అందులో మంట ఉండదు, డాండ్రఫ్లో మంట కానీ అట్లా ఇరిటేషన్ ఉండదు, దీనిలో కొంత మంట కూడా ఉంటుంది. 3 days అండ్ వింటర్ అగ్రవేషన్. డాండ్రఫ్ అనేది త్రూ అవుట్ ద సీజన్స్ ఉంటుంది, 12 months ఉంటుంది. స్వెట్టింగ్ వల్ల ఎక్కువ అవుతుంది డాండ్రఫ్ అనేది. వేరాజ్ ఇన్ మన సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్లో తీస్తే స్వెట్టింగ్ వల్ల ఇరిటేషన్ ఉంటుంది కానీ స్కేలింగ్ అంత హెవీగా ఏం పెరిగిపోదు. కాకపోతే 2-3 రోజులు స్నానం చేయకపోయినా పెరుగుద్ది. 3వ రోజుకి మనకి ఇంకా స్కేలీనెస్ ఎక్కువ అవుతుంది. చేసిన రోజు అసలు ఉన్నట్టే ఉండదు ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత స్టేజ్లో కొంత కనిపిస్తుంది కానీ అంతగా, అంటే 3rd day ఉన్నంత ఫస్ట్ డే ఉండదు. వింటర్ అగ్రవేషన్ విల్ బి దేర్. అంటే చలికాలము ఏదైనా స్కేలింగ్ పెరుగుతోంది, దురద పెరుగుతోంది, ఇరిటేషన్ పెరుగుతోంది, అండ్ చెవి వెనక భాగంలో చెవి లోపల ఇబ్బంది పెడుతోంది అంటే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ స్కాల్ప్ సోరియాసిస్ అని తీసుకోవచ్చు. అండ్ మోర్ దాన్ 1-2 years కూడా మనకి ఇబ్బంది అలానే ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా 100%. దానికి ఏమి స్కిన్ బయాప్సీ అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్లీ గో విత్ ఫిజికల్ ఎగ్జామినేషన్. అంటే రైట్, ఒక కాల్ ఉన్నారని కాల్ తీసుకుందాం. లింగపల్లి నుంచి నాగేష్ గారు, నమస్తే అండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం ఇదే నాకు సోరేజ్ ఇంతకుముందు జస్ట్ టీవీలో చూస్తున్నాను. అయితే మేడం నాకు ఈ సోరేజ్ ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఉంది మేడం. ఇది అది ఇంకా ఇచ్చింగ్ అండ్ ఇంకోటి హెడ్ పైన మొత్తం బాడీ మొత్తం అంతా వచ్చిందండి. ఇది ఏంటంటే అంతకుముందు అన్ని మెడిసిన్స్ వాడా మేడం. లాస్ట్ ఫర్దర్ గా హోమియోపతినే వాడాను. మా ఫ్రెండ్ డాక్టర్, యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అనమాట. సో ఆమె లేటి ఇవ్వటం వల్ల నేను వాడాను. తర్వాత మొత్తం అంతా క్యూర్ అయిందండి, మొత్తం అంతా పోయింది. బాడీలో మొత్తం ఉంటాయి కదా ప్యాచెస్ ఉంటాయి కదా, అది మాత్రం పోలేదు. ఉందండి. ఇంకా దాని తర్వాత హెడ్ మీద పోవట్లేదు, ఇంకా అది ఎంతో టేస్ట్ అనో పోవట్లేదు. అంటే ఎన్ని రోజులు వాడారు మీరు హోమియో మెడిసిన్? నేను ఆల్మోస్ట్ ఒక 6 months వాడానండి కంటిన్యూగా. లేదు వాడాలండి, అంటే మీకు చాలా హెవీగా ఉంది, మీకు మంచిగా తగ్గింది 6 monthsలో. అంత తగ్గిందంటే చాలా తగ్గినట్టే. స్కేలింగ్ మొత్తం పోయిన తర్వాత కింద మచ్చలు ఉంటాయి, ఆ స్కార్ ఫార్మేషన్ అనేది అలానే ఉంటుంది. బట్ మీరు ఇంకొక 6 months or 1 year కంటిన్యూగా చేయండి. కంటిన్యూ చేస్తే మీకు ఆ స్కార్ కూడా ఏమి కనిపించకుండానే ఉంటుంది. మళ్ళీ అన్నెసెసరీ పై పూతలు రాయటం ఇవేమీ చేయొద్దు. ఓన్లీ పారాఫిన్ లేకపోతే పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె, ఈ 3 మాత్రమే పైపూతకు ఉండాలి. మిగతాదంతా ఇంటర్నల్గా ఇప్పుడు మీ డాక్టర్ ఎవరైతే హోమియో డాక్టర్ ఇచ్చారో బాగానే ఇచ్చినట్టున్నారో అవే కంటిన్యూ చేయండి. బట్ డైట్ కూడా చెప్పారో లేదో, డైట్లో గ్లూటెన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లైక్ మిల్క్ కానీ, మైదా కానీ, ప్యూర్ గోధుమ కానీ, వంకాయ కానీ, గోంగూర కానీ, చికెన్, లైక్ ఫిష్, డ్రై ఫిష్, ఇవి దాదాపుగా పీనట్స్ ఒకటి, ఇవి దాదాపుగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్కహాల్, స్మోకింగ్ అయితే కంప్లీట్గా 0 చేయాలి సోరియాసిస్కి. ఆల్కహాల్ ఒకేషనలీ ఫైన్, బట్ ఇఫ్ ఇట్స్ రెగ్యులర్ బేసిస్ అయితే అది మినిమైజ్ చేయాలి. వాటర్ కన్జంప్షన్ మినిమం మీ బాడీ వెయిట్కి తగ్గట్టుగా 3 liters 4 liters అనేది మినిమం తీసుకోవాలి. 6 to 7 hours సౌండ్ స్లీప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ 6 months సరిపోదండి సోరియాసిస్కి. మళ్ళీ ఎప్పుడైనా ప్రొలిఫరేట్ అంటే పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంటిన్యూ చేసుకోండి. మీకు ఎక్కడ కూడా చిన్న ప్యాచ్ కూడా లేనంత వరకు కంటిన్యూ చేసుకుంటే హ్యాపీగా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి కాంప్లికేషన్స్ కానీ రాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారు ఈ స్కేలింగ్ గురించి, అంటే మనకు తల్లో వచ్చేది డాండ్రఫ్ కి అంటే సోరియాసిస్ కి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఇనిషియల్ స్టేజ్ లో అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే కూడా సోరియాసిస్ ఉండే ఛాన్స్ ఉందంటారా?
హెయిర్ ఫాల్కి దెర్ విల్ బి సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో తీసుకుంటే రిపోర్ట్స్లో 100లో 80 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కనబడుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు గెట్ ద హెయిర్ ఫాల్. B12 డెఫిషియన్సీ విల్ బి దేర్. అమ్మాయిల్లో అయితే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, హార్మోనల్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, మనకి థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, PCOD వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఈవెన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ కొన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అంటే అప్పటి వరకు లేని స్ట్రెస్ సడన్గా స్ట్రెస్ ఎక్కువైనం వల్ల కూడా ఉంటుంది. ఆహారం సరిగ్గా టైం టు టైం తీసుకోకపోయినా ఉంటుంది, వాటర్ కన్జంప్షన్ సరిగ్గా తీసుకోకపోయినా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి నార్మల్గా ఈ ఆయిలింగ్ అనేది కరెక్ట్గా చేయకపోవడం. ఈ మధ్యకాలంలో ట్రైకాలజిస్ట్ సజెస్టింగ్కి ఎక్కువ ఆయిల్ పెట్టేకండి అని చెప్తున్నారు, బట్ పెట్టాలి. ఎందుకంటే ఒక చెట్టుకి నీరు ఎట్లా ఇంపార్టెంటో మన హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మినిమం ఆ వెట్నెస్ అనేది వాటిలో ఉండాలి. ఈవెన్ సోరియాసిస్ కూడా అదర్ ట్రీట్మెంట్స్లో ఏం చెప్తారు అంటే ఆయిల్ పెట్టకండి, ఈ లోషన్స్ పెట్టండి, లేకపోతే షాంపూతో స్నానం చేసుకోండి. లేదు, ఖచ్చితంగా ఆయిల్ పెట్టాలి. పెడుతూ అంటే మరీ ఓవరాల్గా ఆయిల్ పెట్టి డస్ట్కి వెళ్ళిపోతాను 2-3 డేస్ కంటిన్యూగా ఆయిల్లో ఉంటానంటే కాదు. జస్ట్ కనీసం ఒక 2-3 గంటలు బిఫోర్ బేదింగ్, హెడ్ బాత్ చేసే కంటే ముందు 2-3 గంటలు మంచిగా ట్యాప్ చేసుకొని మసాజ్ చేసుకొని 2-3 గంటలతో స్నానం చేయొచ్చు. లేదా నైట్ ఓవర్ సోక్ చేసేసి మార్నింగ్ స్నానం చేసుకోవచ్చు. సో అవన్నీ చేస్తూ ప్రాపర్గా మెడికేషన్ అనేది వాడితే దీనికి ఖచ్చితంగా అనేది ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఇది ఒక్కటే రీజన్ సోరియాసిస్ వల్లనే అని చెప్పలేం. కొంతమందికి ఏంటి వీక్గా ఫాలికల్స్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. జెనెటిక్గా ఇప్పుడు ఫిమేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అంటాం, మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అంటాం. జెనెటిక్గా ఏమైనా ఉంది అంటే కూడా వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఈవెన్ పొల్యూషన్ వల్ల అవుతుంది, కొంచెం వాటర్లో మనకి pH లెవెల్స్ హెవీగా ఉన్నా కూడా అవుతుంది, రఫ్నెస్ ఎక్కువగా ఉన్నా అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. తాడేపల్లిగూడెం నుంచి శివరామకృష్ణ గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినందండి. అయితే ఇందాక మీరు అన్నారు హెయిర్ ఫాల్ అనేది అదొకటే రీజన్ కాదని, బట్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంత డ్యూరేషన్ లో తగ్గుతుంది? డెఫినెట్గా స్కాల్ప్ సోరియాసిస్ ఉంది అంటే వాళ్ళకు ఉన్నదే స్కాల్ప్, ఇంకా వేరే సోరియాసిస్లో పెద్దగా ఏమి హెయిర్ థిన్నింగ్ ఉండదు. సోరియాసిస్ స్కాల్ప్లో ఉంది అంటే మాత్రం డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లమేషన్ లెక్క ఫామ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్? నో, ఇట్స్ నాట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదమ్మా, ఇది కంప్లీట్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫంగల్స్లో ఏంటంటే మనకి దాదాపుగా కొన్ని నెలల్లోనే తగ్గిపోతుంది అట్లే, కానీ మనకి తలలో వచ్చే ఈ సోరియాసిస్ అనేది ఇట్స్ నాట్ అ కంప్లీట్లీ ఫంగల్ కానే కాదు, జీరో, అది ఫంగల్ అనేది అనడానికి లేదు. సో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ అనేది కామన్ అండ్ డ్రై అయిపోతుంది, హెయిర్ అనేది చాలా వరకు డ్రై అవుతుంది. సో మనకి ఆ ఫాలికల్స్ స్ట్రెంథనింగ్ కూడా చాలా వరకు వీక్ అవుతూ ఉంటుంది. సో అందుకే చెప్తాం కంపల్సరీగా మసాజ్ చేయండి ఒక 2-3 hours బిఫోర్ బేదింగ్, వీక్లీ 2-3 times హెడ్ బాత్ చేయండి. మరీ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉన్న షాంపూస్ కాకుండా నార్మల్ లైట్, ఇప్పుడు మనం అంటే కెమికలైజ్డ్ కాకుండా రెగ్యులర్గా వాడే షాంపూస్ యూజ్ చేయండి అని చెప్తూ ఉంటాం. సో వీటితో పాటుగా ఇంటర్నల్గా కూడా మనకి తేమ శాతం అనేది ఉండాలి మినిమం. ఎనీ సోరియాసిస్ పేషెంట్కి 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ ఇస్ మ్యాండేటరీ. రైట్, మనకు కాలర్ రెడీగా ఉన్నారని తీసుకుందాం. తాడేపల్లిగూడెం నుంచి శివరామకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అదే మేడం గారు మాట్లాడతారు, లైన్ లో ఉన్నానండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే నాకు సోరియాసిస్ వచ్చి సరేలేండి. నమస్తే సార్, నాకు 8 మాసాలు అయిందండి సోరియాసిస్ వచ్చి. 8 మాసాలను బట్టి ముందు మామూలు తెలియగా ఇంగ్లీష్ మందులు వాడానండి. శివరామకృష్ణ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. డైరెక్ట్ డాక్టర్ తో మాట్లాడండి, డాక్టర్ గారు సొల్యూషన్ చెప్తారు. అయితే తగ్గలేదని మన మందులో వాడుతున్నానండి, హోమియోపతిలో వాడుతున్నానండి 3 నెలల నుంచి. ఓకే, 3 నెలల నుంచి హోమియోపతిలో వాడుతున్నానండి. వాడితే కొద్దిగా లైట్ గా తగ్గినట్టుగా కనపడిందండి. ఇవాళ కూడా ఇప్పుడే వెళ్ళి వచ్చారండి మందులకి అనుకున్నాను. అలాగే కంటిన్యూ చేస్తున్నానండి, 3 మాసాల మీద వాడుతున్నానండి. మంచిదే అండి, కంటిన్యూ చేయండి తగ్గే వరకు. చేతుల మీద, ఏళ్ళ మీద, మోకాల కానీ కింద పెద్ద పెద్ద 10 రూపాయల బిల్లల కాయిన్ లాగా వచ్చేసి నేను మొత్తలో ఈ వాడకం మొదలెట్టాక తలలో కూడా తగ్గిపోయినాయండి. ఓకే, దాని గురించి మీరు సలహా తీసుకున్నానండి. మీకు అప్పుడు మీరు ఎంపీలో చూసి చెప్తున్నానండి. ఓకే, ఫైన్. ఇప్పుడు హోమియో వాడుతున్నా అంటున్నారు కదా, అది కంటిన్యూ చేయండి.
బెటర్మెంట్ ఉన్నంత వరకు ఇప్పుడు డాక్టర్ అక్కడ ఎంతవరకు సజెస్ట్ చేస్తారో అంతవరకు కూడా కంటిన్యూగా వాడండి. ఎందుకంటే తగ్గిపోయిందని చెప్పేసి ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఆపేస్తే మళ్ళీ వస్తుందండి. ఎందుకంటే ఇది కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే రోగమే కాబట్టి అది ఎక్కడ కూడా చిన్న ప్యాచ్ కూడా లేనంత వరకు కంటిన్యూ చేస్తూ మీ డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ ఉంటాయి, డైట్ అది కూడా ఈవెన్ మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత కూడా ఆ 5-6 పదార్థాలకి దూరంగా ఉంటే మళ్ళీ తగ్గింది మళ్ళీ ఎక్కువ కాకుండా ఉంటుందండి. రైట్ డాక్టర్, అయితే ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎంత కాలం యూజ్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు కాలర్ చెప్పినట్టు మనకు ఒకసారి తగ్గిపోయింది, సిమ్టమ్స్ లేవు, ఓన్లీ స్కార్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు కాబట్టి ఆపేద్దాం అనుకుంటారు. సో ఎంత కాలం దాన్ని మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది? ఎంతకాలం అనేది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సోరియాసిస్ అండ్ సివియారిటీ ఆఫ్ ద సోరియాసిస్ అండ్ వెదర్ దే కేమ్ డైరెక్ట్లీ విత్ టు ద హోమియోపతి ఆర్ దే యూజ్డ్ ఎనీ టాపికల్ క్రీమ్స్ ఆర్ స్టీరాయిడ్స్ వాడుతున్నారా అని దాన్ని బట్టి అండ్ అంటే సీజన్ మారితే కూడా ఒక సీజన్ లో అగ్రెసివ్ ఉండి ఇంకో సీజన్ లో తగ్గిపోతుంది కాబట్టి లేదు కంప్లీట్ తగ్గిపోయింది అనే ఉద్దేశంతో కూడా ఆపేసే ఛాన్స్ ఉంటుంది కదా. అలా ఆపకూడదు, అదే చెప్తున్నాను. ఇద్దరు కాలర్స్ కూడా 6 months ఒకరు హోమియో వాడారు బాగుంది, ఇంకొకటి ఇప్పుడు 3 months వాడారు హోమియోనే వాడారు అంటున్నారు బాగుంది. కానీ చాలా వరకు చేసే తప్పు ఏంటంటే తెలియకనో ఏదో ఆపేస్తారు మ్యాక్సిమం. అలా కాదు, డాక్టర్స్ చెప్పినా కూడా ఆపుతారు. వాళ్ళు డాక్టర్స్ చెప్తారు ఇది సివియర్గా ఉంటుంది ఇన్ని రోజులు వాడాలని చెప్పేసి, బట్ అలా ఆపడం వల్ల మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చిన కదా హోమియో వాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ యూజ్ ద మెడిసిన్ ఫర్ 1 year కంప్లీట్గా తగ్గిపోయింది మళ్ళీ, కానీ డాక్టర్ సజెస్టెడ్ ఫర్ 2 years అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆయన వాళ్ళే తగ్గిపోయింది కదా మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందామని, సో వచ్చిన మళ్ళీ తర్వాత 1-2 yearsకు మళ్ళీ రిపీట్ అవుతుంది కంపల్సరీగా. అప్పుడు ఏంటంటే బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నాడో అంత సివియర్ రాదు, ఆల్మోస్ట్ మనకు ఒక 70-80% కామ్గానే ఉంటుంది, అసలు ఏమి కనిపించదు. ఒకవేళ వచ్చినా ఒక 20-30% వస్తుంది. సో మళ్ళీ అప్పుడు రష్ అయ్యి మళ్ళీ ఒక 6 months 8 months వాడడం కంటే కంటిన్యూటీ ఉందనుకోండి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశము దాదాపుగా ఉండదు. సో ఒక డాక్టర్ ఈజీగా చెప్తారు వింటర్ సీజన్సే అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి వింటర్ వాడండి కంపల్సరీగా. ఇలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు, వింటర్లోనే పెరుగుద్ది కదా అని చెప్పి ఆ 3 months వాడే ఆపేసిన వాళ్ళు తగ్గిపోయినాక ఉంటారు. అలాంటి జీవితకాలం వింటర్స్ వాడాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఈవెన్ రైనీలో కూడా మనకు చల్లదనం ఉంటుంది, అప్పుడు చల్లదనం వల్ల కూడా పెరుగుద్ది కదా స్కిన్ డ్రైనెస్ వల్ల. సో కంపల్సరీగా వాడాలి. సమ్మర్లో చాలా వరకు ఆపేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ డాక్టర్ ఎన్ని రోజులు సజెస్ట్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యూజువల్గా నేను చెప్పాను కదా, ఇప్పుడు సోరియాటిక్ మన ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఉంది, పెద్ద పెద్ద ప్యాచెస్ ఉంటాయి, అంతా ఇట్లా బ్లీడ్ అవుతూ ఉంటుంది, బాగా నొప్పి ఉంటుంది, దాని నుంచి మంట ఉంటుంది, నీరు కారుతుంది, స్టిcky డిశ్చార్జెస్ ఉంటాయి, బెడ్షీట్ అంతా బ్లడ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈజీగా 3 years వాడాలి. అంటే 3 winter seasons, అంటే 3 winters చెప్పాను కదా అని ఓన్లీ 3 wintersలోనే కాదు, ఈవెన్ రైనీ త్రూఅవుట్ ద 12 months వాడితేనే వాళ్ళకి కంప్లీట్గా హీల్ అవుతుంది. అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ హోమియోలోనే మనకి సోరియాసిస్కి మాత్రం ఉందండి కంప్లీట్గా. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి, ఇప్పుడు 100 తగ్గుతున్నాయని కాదు, ఒక 10% ఆఫ్ ద కేసెస్ కొన్ని మొండిగా ఉంటాయి, తగ్గినట్టే కనిపిస్తుంది, మళ్ళీ సేమ్ మొదటికి వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి, ఉండదని ఏం కాదు. బట్ మ్యాక్సిమం కేసెస్ అయితే 80-85% బాగా తగ్గుతాయి హోమియోపతి. అండ్ అదే మీరు అన్నట్టు ఒకవేళ మెడిసిన్ మధ్యలో ఆపేస్తే మళ్ళీ రికరెన్స్ అనేది అగ్రెసివ్ అనేది తగ్గుతుంది. అవును, అంతా ఉండదు, అంత సివియర్గా అయితే ఉండదు ఫర్ షూర్, దట్ ఈస్ ఫర్ షూర్. ఈవెన్ దో దే స్టాప్ ద మెడిసిన్ ఇన్ బిట్వీన్. కాకపోతే ఆ కొంచెం ఉన్నా కూడా మళ్ళీ ఇబ్బంది పెడుతుంది కదా, ఎందుకు మళ్ళీ రావడం, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో అలా కాకుండా మేము చెప్పిన పీరియడే వాడుకుంటే నీ హోమియోపతి డాక్టర్ మీరు వాడుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇప్పుడు జాయింట్స్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతాయి, బాడీలో అదర్ రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇలా కూడా ఉంటుంది, అంటే 5% ఆఫ్ ద కేసెస్ ఇట్ మై టర్న్ ఉంటుంది ఎగ్జిమా ఆల్సో. ఇప్పుడు కాళ్ళలో వస్తుందండి, అది కొంచెం అది సోరియాసిస్, ఎందుకంటే నల్లగా అట్టగట్టినట్టుగా కూడా ఉంటాయి. కొన్ని సోరియాసిస్ బాగా డార్క్గా ఉంటాయి, కొన్ని బాగా పింక్ షేడ్లో ఉంటాయి, కొన్ని బాగా స్కేలింగ్ లాగా ఉంటుంది. సో అది చూసిన తర్వాత కొంతమంది ఎగ్జిమా అని కూడా అనుకుంటారు, ఎగ్జిమానా సోరియాసిస్ అని డౌట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎగ్జిమా కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎగ్జిమా ఎక్కువ రోజులుగా సప్రెస్ చేసిన వాళ్ళలో సోరియాసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సోరియాసిస్ లక్షణాలు అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాటి హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.